కేబీ రైడర్స్ సక్సెస్ఫుల్గా దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఫ్యామిలీతో వచ్చి ప్రశాంతంగా దర్శనం అయింది. అండ్ ఈ దర్శనంలో ఇంకా మంచిగా బెస్ట్ దర్శనం అయితే మా పేరెంట్స్ జరిగింది. లోపలికి వెళ్ళి మరి దర్శించుకున్నారు. దానికి జగదీష్ మా దోస్తు ఉండే. థ్యాంక్ యూ జగదీష్. అండ్ ఇక జాతర గురించి, టెంపుల్ గురించి చెప్పాలంటే ఇక ప్రతిసారి ఎక్కువ మాట్లాడతాడు, షార్ట్గా చెప్తా. మా ఆదివాసీ సమాజంలో ఏదైనా టెంపుల్స్ కానీ ఏదైనా డెవలప్మెంట్ అవుతున్నది మన తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఇండియాలో అంటే అది మెస్రం వంశస్థుల కెస్లాపూరే. సో కెస్లాపూర్ ఇంత డెవలప్ అవ్వడు నిజంగా నాకైతే చాలా ఆనందంగా గర్వంగా ఉన్నది. ఒక ఆదివాసీ బిడ్డగా మా ఆదివాసీ సమాజంలో మా ఆదివాసీ జాతిలో ఈ 9 తెగల ఏదైనా మంచిగా డెవలప్ అవుతున్నది, రాష్ట్ర స్థాయిలోనే కాదు దేశ స్థాయిలో గుర్తింపు వస్తున్నది అంటే ఒకటి మేడారం, తర్వాత కెస్లాపూరే. అండ్ ఇది కేవలం గుర్తింపే కాదు, ఆసియాలోనే అతిపెద్ద జాతరలల్లా ఒకటి మేడారం, అది ఆదివాసులదే. అయితే ఆ రెండోది కూడా ఆదివాసులదే, అది కెస్లాపూర్. ఈ రెండు ఘనతలు చెప్పుకోవడానికి అయితే నిజంగా నాకు మస్తు ఆనందంగా అండ్ గర్వంగా ఉన్నది. ఆసియాలోని ఇంత పెద్ద జాతరలు మాకున్నందుకు, ఇంత కల్చర్, ఇంత సంస్కృతి ఉన్నందుకు నిజంగా ఆనందపడుతున్నా. ఇంకా డెవలప్ కావాలి, జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలి, ప్రపంచ స్థాయిలో కూడా, ఈ ఆసియాలోనే కాదు ప్రపంచ స్థాయిలో కూడా జాతర అంటే మేడారము, కెస్లాపూర్ అని చెప్పుకోవాలి. మాకున్నవే చాలా అంటే కంచరగాడ్, ఇండియా లెవెల్లో చెప్పాలంటే కంచరగాడ్ ఒకటి, మేడారం ఒకటి, తర్వాత కెస్లాపూర్, తర్వాత కోటపరండోలి, జంగుబాయి, ఇవి చాలా ఫేమస్. అండ్ తొలస వంశస్థుల కామ్దేవ్ కూడా చాలా ఫేమస్. సో ఈ అన్ని ప్రాంతాలు ఇంకా డెవలప్ కావాలి, ఇంకా జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలి. మా ఆదివాసులు ఎంత అభివృద్ధి చెందినా, ఎంత ఎదిగినా కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను వదలకుండా ఇట్లనే వాటిని కాపాడుతూ అభివృద్ధి చేయాలని యాజ్ ఏ కేబీ రైడర్, ఆదివాసీ ముద్దు బిడ్డగా నేనైతే కోరుకుంటున్నా. అండ్ యాజ్ ఏ కంటెంట్ క్రియేటర్గా ఈ కంటెంట్ చేస్తున్నందుకు గర్వపడుతూ, ఆనందపడుతూ, ఎప్పుడు ఇంతకంటే బెటర్గా కంటెంట్ చేస్తూ ప్రపంచానికి మా ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాలను చూపిస్తా అని తెలుపుతూ, అయినా కూడా చాలా మాట్లాడిస్తా. అండ్ అదే బ్రో, అందరికీ నాగోప దేవుని ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటాను మనసారా. ఇప్పుడే దిగ్విజయంగా మంచి దర్శనం, దానికి కారణం మాత్రం జానీ వడగా చాలా మంచిగా మా ఫ్రెండ్ ఆయన చేసేటప్పుడు మంచిగా మా డాడీ కూడా పరిచయం మా వల్ల రాగానే చూసిండు, మస్తు ముందు దర్శనం చేసుకుని మళ్ళీ తొందరగా మళ్ళీ ప్రశాంతంగా చేసి మళ్ళీ ఏ జన్మలు తీసుకున్న అదృష్టం నార్మల్ మా మమ్మీ డాడీ నేను లోపలికి వెళ్ళి మంచిగా దర్శనం చేసుకుని వచ్చింది. చాలా ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఎంత ఆనందంగా ఉంటే మాటలు చెప్పలేను. ప్రతి ఒక్కరు మన ఫాలోవర్స్ అంటే నేను కుటుంబ సభ్యులు అనుకుంటే ప్రతి ఒక్కరు వచ్చి దర్శించుకొని అందరికీ ఆ నాగోప ఆశీర్వాదాలు ఉండాలని, మీ ప్రేమ కూడా మా మీద ఉండాలని, మీరు ఎల్లప్పుడు లైక్, కామెంట్, షేర్ చేసి మాకు ఇలాగే సపోర్ట్ ఇవ్వాలని మనసారా కోరుకుని జై నాగోప. నా ఫ్రెండ్స్ అందరికీ ముందుగా ఆ నాగోప దేవుని యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని నేను ప్రార్థిస్తా. ఒకటే ఫ్రెండ్స్, నేను ఒక ఆదివాసిగా నేనైతే చాలా గర్వపడతా. ఎందుకు అంటే మనకంటూ ఒక సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయి, మన కోసం ఒక స్పెషల్ ఒక జాతర ఉంది అంటే అది మనం చేసుకున్న అదృష్టం. ఎందుకంటే ఒక నాగోప జాతర అనేది ఇక్కడ కాదు స్టేట్ లెవెల్లో కూడా చాలా స్పెషల్ అన్నమాట. ఒక ఆదివాసులకు నాకు తెలిసి ఇంత మంచి టెంపుల్ ఉండడం అయితే ఇదే. ఇంకా అక్కడ ఇప్పుడు సమ్మక్క సారక్క చేసినా కూడా నాకు తెలిసి ఈ రేంజ్లో అయితే ఉండదని అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇక్కడ టెంపుల్ ప్రతి ఒక్కరు మస్ట్ విజిట్, టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. నేను కూడా స్పెషల్గా నా బ్లాగ్ కూడా ఉంటుంది, దాంట్లో కూడా వేస్తా. ఆల్వేస్ ఒకటి నేను చెప్పేది, కేబీ రైడర్, విజయ్ రైడర్ ఆల్వేస్ ఛానల్ సపోర్ట్ చేయండి. కొత్త కంటెంట్ వేస్తూనే ఉంటాం. ఎప్పుడు కూడా ఒకటే, మా ఆదివాసులకు పేరు తేవడానికి మా వల్ల అయినంత మేము ఈ కొత్త కంటెంట్ చేస్తూనే ఉంటాం. మా లక్ష్యం అయితే ఒకటే, మన ఆదివాసులకు ఫైనల్గా పేరు రావాలి అని నేను కోరుకుంటున్నా ఫ్రెండ్స్. అందరికీ నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.